బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా చెట్ల గౌరారం శివారులోని ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నెస్ పేలి ఒకరు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. మరో ముగ్గురి ఆచూకీ లభించడం లేదని కార్మికులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం పేలడంతో కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైట్, స్క్రీన్ పై మనం చూడవచ్చు. ఇక చాలా మంది కార్మికులకు చెందిన కుటుంబాలు కూడా అక్కడకు చేరుకుంటున్నాయి. ప్రమాద తీవ్రతను కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలైతే స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు గల్లంతైనట్లయితే కార్మికులు చెబుతూ ఉన్నారు. ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఘటన ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా గౌరారంలో ఉంది ఫ్యాక్టరీ. ముగ్గురు గల్లంతైనట్లయితే ప్రస్తుతానికి కార్మికులు చెబుతూ ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని కార్మికులు చెబుతూ ఉన్నారు. ఆ గల్లంతైన వారి కోసం మొత్తంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వంశీ, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం శివార్లో ఉన్న ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో ఈరోజు సాయంత్రం ఫర్నేస్ పేలింది. దీంతో దాదాపుగా ఒకేసారి పెద్దగా చాలా భారీ శబ్దంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ఆ ఫర్నేస్ పైన ఉన్న ఉత్తరప్రదేశ్ చెందిన అంశు అనే వ్యక్తి అక్కడికక్కడికి మృతి చెందాడు. ఆ తర్వాత రాజేష్ పాండే అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు చికిత్స కోసం. దాని తర్వాత మరొక ముగ్గురు కార్మికులు ఆచూకీ దొరకడం లేదని చెప్పి సాటి కార్మికులు చెప్తున్నారు. మొత్తానికైతే భారీ దట్టమైన పొగ రావడంతో ఆ పక్కనున్న విలేజ్ కూడా మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు అంతా కూడా. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా అది కంట్రోల్లోకి వచ్చినది మనకి సమాచారం అందడం లేదు. ఇంకా పరిస్థితి అలానే ఉంది. ఆ మంటలను అదుపు చేసేందుకు స్థానికంగా ఉన్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కంపెనీలో ఇటీవల కాలంలో ఇటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఈ కంపెనీ ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వారానికి ఒకటి కనీసం ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇందులో దాని నిర్వహణ లోపమే దీనికి కారణంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి.